హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనము దానిమ్మ పండు గురించి మాట్లాడుకుందాం. సో మనకి సీజనల్గా ఎప్పుడు సరే మనకి మార్కెట్లో ఎక్కువగా దొరికే పండు దానిమ్మ పండు. సో దానిమ్మ పండు తీసుకోవడం వలన మన స్కిన్కి కానివ్వండి, మన హెయిర్కి కానివ్వండి, దాంతోపాటు మన హెల్త్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూస్తాం. చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ దానిమ్మ పండుని పుష్కలంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దానిమ్మ పండులో మన బాడీకి కావాల్సిన ఆల్ నెసెసరీ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్తో ఫిల్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ముఖం మీద మచ్చలు కానివ్వండి, వ్రింకిల్స్ తగ్గించడానికి, స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ స్కిన్లో మాయిశ్చర్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఎలాంటి న్యూట్రియంట్స్ ఎక్కువ ఇంపార్టెంట్? వైటమిన్ సి అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో మనకి దానిమ్మ పండులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు దానిమ్మ పండు తీసుకుంటే దాంట్లో మనకి 70 to 80% ఒక రోజుకి కావాల్సిన వైటమిన్ సి అనేది పుష్కలంగా దొరుకుతుంది అనమాట. దానిమ్మ పండును రోజు మనము డైట్లో యాడ్ చేసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గించుకోవచ్చు, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గించుకోవచ్చు. దీంతోపాటు మనకి డయాబెటీస్, అంటే దీంట్లో ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది కాబట్టి మనకి క్రోనిక్ మెటబాలిక్ డిసార్డర్స్ ఏమైనా రాకుండా ఉండడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి కూడా మనకి దానిమ్మ పండు యూజ్ అవుతుంది. దీంతోపాటు అందాన్ని పెంచడానికి, మన హెయిర్ని గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ అనీమియా, ఎవరైతే లో హిమోగ్లోబిన్ లెవెల్స్తో సఫర్ అవుతుంటారో వాళ్ళలో హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి, ఐరన్ స్టోర్స్ని పెంచడానికి కూడా దానిమ్మ పండు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ దానిమ్మ పండుని డెఫినెట్లీ మన డైట్లో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు బ్లడ్ క్లాట్ కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గించి మన ఆర్టరీస్లో ఉండే ప్లేగ్ లాంటి స్టబాన్ని, ఈ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి మనకి దానిమ్మ పండు చాలా చక్కగా యూజ్ అవుతుంది. దీంట్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఫైటో న్యూట్రియంట్స్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. దీంతోపాటు బ్యూటీ ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ హెయిర్లో మనకి షైన్ రావడానికి కావాల్సిన వైటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇక్కడ హెయిర్ కూడా బాగా యూజ్ అవుతుంది. దీంతోపాటు వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దానిమ్మ పండులో మనకి కావాల్సినంత ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నా, ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నా, మన గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోయినా సరే మనం తీసుకునే డైట్లో రోజుకు ఒక దానిమ్మ యాడ్ చేసుకోవడం వలన ఇండైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది, కాన్స్టిపేషన్ని క్యూర్ చేసుకోవచ్చు. దీంతోపాటు బోవల్ మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ దీంతోపాటు మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దానిమ్మ పండుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఒక రోజులో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్లో కొల్లాజన్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే కొల్లాజన్ తగ్గితే ఏమవుతుంది, మనకి కంటి దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట వ్రింకిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఒకసారి 30 ఏళ్ళు దాటిన తర్వాత మనకి వ్రింకిల్స్ తగ్గించుకోవడానికి, స్కిన్ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ స్కిన్లో మనకు ప్లంపీనెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క దానికి మనకి కొల్లాజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. సో ఆ కొల్లాజన్ని మనము వైటమిన్ సి ఎక్కువ తీసుకోవడం వలన ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అంటే ఆ వైటమిన్ సి అనేది మనకి దానిమ్మ పండులో కూడా ఎక్కువగా దొరుకుతుంది. సో దానిమ్మ పండుని తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, మన కొల్లాజన్, మన బాడీలో కొల్లాజన్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి యాంటీ ఏజింగ్గా వర్క్ అయ్యి మనం ఏజ్ పెరిగినా సరే యంగర్ లుక్గా ఉండడానికి కూడా దానిమ్మ పండు యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, దానిమ్మ పండు తీసుకోవడం వలన మనకి కాన్స్టిపేషన్ తగ్గుతుంది, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు రక్తాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దానిమ్మ పండు బాగా యూజ్ అవుతుంది. దీంతోపాటు మనకి మెటబాలిక్ డిసార్డర్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి దానిమ్మ పండు యూజ్ అవుతుంది. బోవల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది, స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు మనకి బ్లడ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ మనకి నేచురల్ గ్లో రావడానికి కూడా దానిమ్మ పండు అనేది యూజ్ అవుతుంది. సో మనము ఈరోజు రోజుకి ఒక్క దానిమ్మ పండు మనం తీసుకునే డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయో తెలుసుకున్నాం కదా. సో ఎవరైనా సరే డైట్ తీసుకునేటప్పుడు మనం తీసుకునే ఫుడ్లో దానిమ్మ పండుని రోజుకి ఒక్క పండు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి. సో మనకి యాంటీ ఏజింగ్కి మనకి ఎటువంటి సప్లిమెంట్స్ అవసరం లేదు. మనము
ఎలాంటి కాస్ట్లీ ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. దానిమ్మ పండు రోజుకొకటి తీసుకున్నా సరిపోతది. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కానియండి, రోజు మొత్తంలో ఏదన్నా ఒకసారి మనము దానిమ్మ పండు అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, ఈరోజు మనము దానిమ్మ పండు తీసుకోవడం వలన అది స్కిన్‌కి ఎలా యూజ్ అవుతుంది, యాంటీ ఏజింగ్‌గా ఎలా వర్క్ అవుతుంది, రక్తం పెంచుకోవడానికి ఎలా యూజ్ అవుతుందో మనం తెలుసుకున్నాం కదా! ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్‌తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.